హాయ్ ఆన్బోర్డింగ్ మెంబర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ట్రైనింగ్ ఎప్పుడెప్పుడు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క అంశం గురించి మాట్లాడదామనే ఈ యొక్క ఆడియో చేయాల్సి వచ్చింది. ఇంత టైం అయినా కూడా రాత్రి 11:34 కూడా ఈ ఆడియో చేస్తున్నామంటే కారణం మాకున్నటువంటి నైతిక బాధ్యత, మాకు మేమే వాలంటీర్గా తీసుకున్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీతో మీకోసం చేస్తున్నటువంటి ఒక ఆడియో. విక్టరీ విత్ యాష్ కేవలం ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు, ఇది ఎన్నో జీవితాలలో గణనీయమైన మార్పును, అభివృద్ధిని తీసుకువచ్చే ఒక ఉద్యమం. ఈ ప్రయాణంలో భాగం కావడం నాకు గౌరవంగా ఉంది. మనం కలిసి తీసుకురాబోయే ప్రభావాన్ని చూడటానికి నేను వేచి ఉండలేను. విక్టరీ విత్ యాష్ కేవలం ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు, ఇది దాని సభ్యులందరికీ విజయాన్ని, అభివృద్ధిని తీసుకువచ్చే ఒక ఉద్యమం. ఆగస్టు ఏమి తీసుకువస్తుందో చూడటానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. విక్టరీ విత్ యాష్ కేవలం ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. అందులో భాగం కావడం నాకు గౌరవంగా ఉంది. మీ అందరితో కలిసి నేర్చుకోవడానికి, ఎదగడానికి ఎదురు చూస్తున్నాను. ఈ శిక్షణతో విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ నిజంగా అభివృద్ధి చెందబోతోంది. ప్రతి ఒక్కరితో కలిసి నేర్చుకోవడానికి, ఎదగడానికి ఎదురు చూస్తున్నాను. ఈ శిక్షణ కార్యక్రమంలో విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీ నిజంగా అభివృద్ధి చెందబోతోంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, కలిసి ఎదగడానికి ఎదురు చూస్తున్నాను. రెడ్ఫెన్ గారు మనకి ఇచ్చినటువంటి సందేశం లాస్ట్ టైం ఆయన మాట్లాడినప్పుడు, ఆగస్టులో మనం ట్రైనింగ్లోకి వెళ్ళబోతున్నామని చెప్పి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆగస్టులో ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది. ఇక మనకు ఈ రోజుతో మొదలుకుంటే, ఈరోజు ఆగస్టు 15th, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనందరం కూడా భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈరోజు. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడ నుంచి మనం కేవలం 15 రోజులు మాత్రమే ఉంది మనకి. ఒక 16 days అనుకుందాం, ఎందుకంటే ఆగస్టు 31 days ఉన్నాయి కాబట్టి, 31st డేట్ ఉంది కాబట్టి ఒక 16 days అనుకుందాం. ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీట్ అయింది కాబట్టి ఇక 15 days మాత్రమే మనకి మిగిలి ఉంది ట్రైనింగ్కి. కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి ఎప్పుడైనా సరే విక్టరీ విత్ యాష్లో మాత్రమే బ్యాక్ ఆఫీస్లో వస్తుంది పాపప్. గుర్తుపెట్టుకోండి, మనకి ఎటువంటి అంశమైనా సరే, యాష్ ముఫరా గారి నుంచి వచ్చే ఎటువంటి న్యూస్ అయినా సరే, ఎటువంటి అనౌన్స్మెంట్ అయినా సరే, ఎటువంటి కొత్తదనాన్ని అయితే సరే, ఏది పరిచయం చేయాలనుకున్నా, ఏది మనతో చెప్పాలనుకున్నా, యాష్ ముఫరా గారు మనకి విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో మాత్రమే చెప్పగలుగుతారు. ఓఎస్ ఇకోసిస్టంలో మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్టయితే మీరు అక్కడ లాగిన్ అవ్వండి, అన్ని లాగిన్ అవుతూ ఉండండి, నో ప్రాబ్లం, ఏం నష్టమేం లేదు, లాగిన్ అవ్వండి, నో ఇష్యూ. బట్ మనం మాట్లాడాల్సింది, బయట మనం పబ్లిసిటీ చేసుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, ముందుకు నడవాల్సింది విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో మాత్రమే అని మాత్రం మీరు గ్రహించాలి. ఎందుకంటే మనకి ఎటువంటి సమాచారం అయినా, ఎటువంటి పాపప్ అయినా, ఎటువంటి నోటిఫికేషన్స్ అయినా, ఎటువంటి అనౌన్స్మెంట్స్ అయినా, ఎటువంటి న్యూస్ అయినా అన్నీ కూడా విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ ద్వారా మాత్రమే, యాష్ ముఫరా గారి ద్వారా నుంచి మనకు నేరుగా తెలుస్తుంది. అదే మనకి అధికార కార్యాలయం. కాబట్టి విక్టరీ విత్ యాష్ నుంచి వచ్చే న్యూస్ మాత్రమే మనం నమ్మాలి. బయట ఎటువంటి రూమర్స్ వచ్చినా, ఏవొచ్చినా కూడా దయచేసి ఏవి కూడా నమ్మడానికి వీల్లేదు, నమ్మద్దండి. ఎందుకంటే అవన్నీ అఫీషియల్ న్యూస్ కాదు. మనకి ఎటువంటి న్యూస్ రావాలన్నా ఒక్క విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో మాత్రమే రావాలి. అది మాత్రమే మనం చూడాలి. వాటిలో ఉన్న విషయాలు మాత్రమే మనం గమనించి నేర్చుకోవాలి. రైట్, అక్కడ మనం చూసిన విషయాలతో మనం కలిసి ముందుకు నడుద్దాం, కలిసి గెలుద్దాం. ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులు మనకు దగ్గరలో ఉన్నాయి. మనకు విక్టరీ విత్ యాష్ నుంచి ట్రైనింగ్ తీసుకునేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి కొత్త వ్యవస్థ గురించి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది అనే అంశాలన్నీ కూడా మనకు అక్కడ తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనం విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ని ఫాలో అవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆన్ ప్యాసివ్ గురించి మాట్లాడడం కానీ, ఆ లోగో వేసుకోవడం కానీ, దాని గురించి డిస్కషన్ చేయడం కానీ, ఆ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవడం కానీ, ఇవన్నీ దయచేసి ఎవరు కూడా ఏ గ్రూపుల్లో కూడా డిస్కషన్స్ పెట్టొద్దు, చేయొద్దు. రైట్, ఎస్, మీరు ఫౌండర్లే, మీకు తెలుసు కదా మీరు ఫౌండర్లని. మీరు అఫిలియేట్స్ అయితే అఫిలియేట్స్ అంటారు, ఫౌండర్స్ అయితే ఫౌండర్స్ అంటారు, అన్నోన్ పీపుల్ అయితే, కొత్త కస్టమర్లు అయితే మేము ఫ్రీ కస్టమర్స్ అని అంటారు. ఎవరెవరికి తెలుసు కదా, వాళ్ళు ఫ్రీ కస్టమర్స్ అంటారు. ఫౌండర్ అయితే ఫౌండర్ అంటాడు, అఫిలియేట్ అయితే నేను అఫిలియేట్ అని అంటాడు. మీకు తెలుసు కాబట్టి మీకు తెలిసినట్టుగానే కంపెనీ కూడా అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, భయపడే అవసరం లేదు. కానీ మనకు యాష్ ముఫరా గారు ఇచ్చినటువంటి ఒక షరత్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా విక్టరీ విత్ యాష్లో కేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే November 4th నుంచి ఇప్పుడు దాకా, అంటే లాస్ట్ ఇయర్ October 25th నుంచి ఇప్పుడు దాకా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో ఆ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ని వాడొద్దు, ఆన్ ప్యాసివ్ టైటిల్ని యూజ్ చేయొద్దు అని మనకి చాలా రకాలుగా చెప్పారు. ఆన్ ప్యాసివ్తో విక్టరీ విత్ యాష్ని పోల్చొద్దు అన్నారు, కొత్త వ్యవస్థను కూడా పోల్చొద్దు అన్నారు. కాబట్టి మనకి ఏది నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఏదైనా సరే దయచేసి ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ని ఇంతటితో ఆపేద్దాం. ఆ బ్రాండింగ్ గురించి మనం మాట్లాడడం కానీ, చేయడం కానీ, చూడడం కానీ ఉండకూడదు. మనం ఏ విషయాలు మాట్లాడుకోవాలన్నా విక్టరీ విత్ యాష్లో మీరు ఒక ఆన్ బోర్డ్ మెంబర్ అని గుర్తుపెట్టుకోండి. వెరిఫైడ్ మెంబర్ అని అనొచ్చు, ఆన్ బోర్డ్ మెంబర్ అని అనుకోవచ్చు. కాబట్టి ఇటువంటి క్యాడర్తో మనం ముందుకెళ్దాం. మన కొత్త క్యాడర్ ఏంటంటే అందరికీ కూడా డియర్ ఆన్ బోర్డ్ మెంబర్స్, సింపుల్. ఓకే, రైట్. ఇంకా ఫౌండర్ అనే పదాన్ని మనము యూజ్ చేయకూడదు. ఇక్కడ ఆన్ బోర్డ్ మెంబర్స్
గుర్తుపెట్టుకోండి, మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఆన్ బోర్డ్ మెంబర్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మనకు చాలా మార్పులు చేర్పులు జరిగాయి. చాలా అద్భుతంగా చట్టరీత్యా లీగల్గా మనకి తీసుకెళ్తున్నారు యాష్ గారు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనల్ని కాపాడడం కోసమే ఆయన ఈ యొక్క కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. మనం ఇంకా కొత్త కంపెనీకి వెళ్ళలేదు. ఇది బ్రిడ్జ్ మాత్రమే. ఈ విక్టరీ విత్ యాష్ నుంచి మనం అన్ని కూడా నీట్గా సెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంచెం ఓపికతో సహనంతో మనం యాష్ గారికి సహకరిస్తే ఆయన మరింత ఉత్సాహంతో మనకి ముందుకు తీసుకెళ్తారు. సరేనా? ఎవరు కూడా ఎటువంటి సంకోచం పెట్టుకునే అవసరం లేదు. ఎవరికి కాల్స్ చేసే అవసరం లేదు. రైట్? ఎవరిని డిస్టర్బ్ చేసే అవసరం లేదు. కేవైసీ చేయకుంటే మాత్రం కేవైసీ చేసుకోండి. చేసుంటే మరి ఇంకొకసారి కేవైసీ చేయడానికి ప్రయత్నం చేయొద్దండి. ఒక అకౌంట్, ఒక మనిషికి ఒక అకౌంట్ ఐడి, ఒక కేవైసీ మాత్రమే. గుర్తుపెట్టుకోండి. సెకండ్ కేవైసీ అయినా కూడా ఇంకొకసారి ట్రై చేయడం అనేది అది నేరం, చట్టరీత్యా నేరం అవుతుంది. మీరు ఉన్న అకౌంట్ కూడా ఊడగొట్టుకుంటారు. కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. కేవైసీ అయిన వ్యక్తులు మాత్రం ఒక కేవైసీ అకౌంటే చాలు. ఎవరిదైతే కేవైసీ కాలేదో పెండింగ్లో ఉందో అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా కేవైసీ చేసుకునే అవకాశం ఉంది. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అవకాశం ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలియదు, యాష్ గారికి మాత్రమే తెలుసు. కాబట్టి యాష్ గారు మనకి గుడ్ న్యూస్, విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో పెట్టే లోపే మీరు కేవైసీని ముగించుకోండి. ఈ ఒక్క అవకాశం మీ అందరికీ ఉంది. ఎవరైతే కేవైసీ చేయలేదో వాళ్లకు. ఆల్రెడీ కేవైసీ చేసుకున్న వాళ్ళు మీ ఉన్నటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ని మీరు బయట హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా సింగల్గా పంపించుకోవచ్చు. మీరు గ్రూపుల్లో పెట్టడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అందరూ కూడా ఉన్నటువంటి గ్రూపుల్లో మీరు అది బహిర్గతం చేయడం లింక్ని, ఇది చట్టరీత్యా నేరం, కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధం. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వితౌట్ నోటీస్ వాళ్ళ అకౌంట్ని పర్మనెంట్గా టర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు, నేను కాదు. మరి నన్ను అనుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారో మీకు చెప్తున్నాను అంతవరకే నేను. రైట్? కాబట్టి ఇది విషయం. జాగ్రత్త. అందరూ కూడా జాగ్రత్తగా మీ అకౌంట్ డీటెయిల్ కాపాడుకుంటారని. కేవైసీ అయిన వాళ్ళు మీరు చాకచక్యంగా మీకు తెలిసిన వాళ్ళు ఎలాగైనా కానివ్వండి, వాళ్ళు మీ అకౌంట్ని మీరు ఇచ్చినటువంటి లింక్ని రిసీవ్ చేసుకోకపోని రిజిస్టర్ కానీ కేవైసీ చేసుకుని సంతోషమే కదా. ఏదైనా చేయనియండి, మీరు పంపించే బాధ్యత మీది. మీ వాట్సాప్ కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు నేరుగా మీ లింక్ని పంపించుకోవచ్చు. సింగల్గా, గ్రూప్స్ చేసి కాదు. గుర్తుపెట్టుకోండి, గ్రూపుల్లో పంపించే హక్కు మనకు లేదు. జాన్ వైట్ గారు, మిగతా గ్లోబల్ మైండ్ సెట్ మెంటర్స్ అందరూ కూడా మనకి ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఎక్కడ కూడా మన లింక్ని యూజ్ చేయకూడదు, మనకి రైట్స్ లేవు. కాబట్టి మన లింక్ని ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా ఒక మనిషిని మాట్లాడి ఆ వ్యక్తికి మనం పంపించుకోవాల్సి ఉంటుంది. లేదా తెలిసిన వ్యక్తులు అయితే మీ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాట్సాప్ కాంటాక్ట్లో నేరుగా వాళ్ళకి లింక్ని ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం ఇది, మనందరికీ కూడా ఉన్నటువంటి అవకాశం. ఎన్ని లక్షల మంది మనం ఇక్కడ చేరుకున్నామో, మనందరూ వాట్సాప్లో ఎన్ని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో ప్రతి కాంటాక్ట్స్కి ఫౌండర్లు, అఫిలియేట్స్ అని కాకుండా మిగతా నార్మల్ పీపుల్ ఎవరైతే మన వ్యవస్థ గురించి తెలియకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ ఇవ్వండి. కొత్త వ్యక్తులందరికీ ఇవ్వండి ఈ అవకాశాన్ని. వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు, మీరు పంపించేసేయండి. మీ అకౌంట్ నుంచి, మీ లింక్ నుంచి పంపించేసేయండి. ఇది అండి విషయం. కాబట్టి పూర్తి అప్డేట్ అంటే, మంచి అప్డేట్ అంటే ఇదే అండి. ఇంతకు మించి అప్డేట్ ఏం లేదు. మనం ఏదైనా అప్డేట్ చూడగలిగినట్టయితే విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ నుంచి యాష్ గారు ఇచ్చినటువంటి నేరుగా ఇచ్చేటువంటి ఆ అనౌన్స్మెంట్ని మనం చూద్దాం, ఆ న్యూస్ని మనం చూద్దాం. రైట్? అంతవరకు ఎవరికి కూడా ఎటువంటి అప్డేట్స్ ఎక్కడ దొరకవు. ఇంకొక విషయం జాగ్రత్త గమనించండి. విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో వచ్చే ఆ పాపప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేసి తెలుగు ట్రాన్స్లేషన్, కన్నడ ట్రాన్స్లేషన్ పెట్టే రైట్స్, హక్కులు మనకు లేవు. ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి, ఆగస్టు 15 నుంచి మేము ఎవరు కూడా ఈ మెసేజ్ ఈ విధంగా వచ్చిందని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేసే హక్కు కూడా మాకు లేదు. ఎవరికి లేదు, మాకే కాదంటే ఎవరికి లేదు. ఒకవేళ ఎవరైనా అట్లాంటి ప్రయత్నం చేస్తే అది వాళ్ళకే చాలా ఇబ్బందికరంగా, వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అట్లా ఎవరో చేయకూడదు. చేస్తే ఖచ్చితంగా కంపెనీ యాక్షన్ తీసుకుంటుంది. ఎవరికి వాళ్ళు స్వతహాగా లాగిన్ అయ్యి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది విషయం. కాబట్టి మీ అకౌంట్, మీ వ్యాలెట్, మీ అకౌంట్ నుంచి కాపీ చేసిండేది మీరు మాత్రమే మీ ఫోన్లో ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు. కానీ దాన్ని ఎవరికి కూడా పంపించకూడదు. పంపిస్తే నేరం. మీరే చూసుకోండి. దాని గురించి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోండి, తెలుగులో పెట్టుకొని చూసుకోండి. రైట్? లేదంటే మీరే మీకు ఏ భాష కావాలంటే ఆ భాషలో మీరు అక్కడ ట్రాన్స్లేషన్ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకొని చూసుకోండి. దాని తర్వాత ఎవరికి కూడా కాపీని ఫార్వర్డ్ చేయదండి. చాలా పెద్ద నేరం అది. కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్కి మనం కట్టుబడి ఉండాలి. దాన్ని ఉల్లంఘించకూడదు. ఆ హక్కు ఎవరికీ లేదు. దయచేసి ఇది విషయం అండి. విక్టరీ విత్ యాష్ నుంచి వచ్చే ఎటువంటి అప్డేట్స్ అయినా కానీ ఎస్ పాపప్ వచ్చింది చూసుకోండి అని చెప్తాం. అంతవరకే వాట్సాప్ గ్రూప్స్లో పెట్టగలుగుతాం. ఇది కూడా ఎప్పటిదాకా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే వరకు మాత్రమే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా మీ అకౌంట్కి మీరు స్టిక్ ఆన్ అయిపోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే లోపు మనకి ఎన్ని రకాల భాషల్లో మనుషులు ఉన్నారో అన్ని రకాల భాషల్లో మనకి అందుబాటులోకి రావచ్చు. ఇది నా ఒపీనియన్. కాబట్టి అప్పుడు ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు, ఏ గ్రూపుల్లో ఉండే అవసరం లేదు. మీకు మీరే లాగిన్ అయ్యి అక్కడ ఉన్న పాపప్ని మీరు లాంగ్వేజ్, మీకేం కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. అందులో ఉన్న వీడియో కానీ, అందులో ఉన్న టెక్స్ట్ మెసేజ్ కానీ, ఏదైనా కానీ మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాలు మనకి యాష్ గారు ఇస్తున్నారు. అట్లా ఇచ్చేటప్పుడు మనం కొంచెం ఓర్పు సహనంతో ఉన్నామంటే అన్ని కూడా జరిగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులో మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది.
ఈ లోపు మనకు చాలా విషయాలు మనకు పాపప్స్ ద్వారా మనకు మంచి అప్డేట్ ఇస్తా ఉన్నారు యాష్ గారు, అది చూద్దాం. దీని తర్వాత మళ్ళీ మైల్ స్టోన్ అని కూడా వస్తుందన్నారు, అది కూడా చూద్దాం. దాని తర్వాత మనకు ట్రైనింగ్ స్టార్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా అప్డేటు, మైల్ స్టోన్, ట్రైనింగ్, ఈ 3 బిఫోర్ ఆగస్ట్ 31 లోపే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది నేను చెప్పిన మాట కాదండి, రెడ్ ఫన్ గారు ఒక వీడియోలో బాగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఆగస్ట్లో మనకు ట్రైనింగ్ ఉండే అవకాశం ఉందని. చూద్దాం, మేబీ యాష్ ముఫర్ గారు మనకి ఈ నెలలో మనకు ట్రైనింగ్ అవకాశం ఇస్తే ఇంకా అంతకంటే గొప్ప బహుమతి ఇంకోటి లేదు. ఓకేనా, ఏదో ఒకటి మన వ్యవస్థ ముందుకు మూవ్ అయిందంటే చాలు, అందరూ ఆనందం పడతాం. సరేనా, ఇది విషయం అండి, ఇదే అప్డేటు. ఇంకా వేరే ఎక్కడొచ్చే అప్డేట్లు కూడా ఏది కూడా నమ్మొద్దండి, ఏది చూడొద్దండి. మీరు అఫీషియల్గా ఏదైతే వస్తుందో అది మాత్రమే విశ్వసించండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఆన్ బోర్డ్ మెంబర్స్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ యాష్ ఈకో సిస్టమ్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.